కల్తీ నెయ్యి కేసులో ఏడాది పాటు దర్యాప్తు జరిపిన సిబిఐ సిట్ సంచలన విషయాలు వెలికితీసింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరాలో బడా కుట్ర జరిగినట్లు తేల్చింది. టెండర్ల నిబంధనల మార్పు నుంచి నెయ్యి సరఫరా వరకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనేది పసిగట్టింది. 36 మంది నిందితులు, డజన్ల కొద్దీ డైరీ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, లాజిస్టిక్ ఆపరేటర్స్, హవాలా మధ్యవర్తుల నెట్వర్క్ గొలుసును 10కి పైగా రాష్ట్రాల పరిధిలో వెలికితీసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ రాష్ట్ర పోలీసు అధికారులతో ఏర్పడిన సిట్ తన దర్యాప్తులో తేల్చిన అంశాలపై తుది ఛార్జ్షీట్ను ఈ నెల 23న నెల్లూరు ఏసీబీ కోర్టులో సమర్పించింది. నిజమైన ఆవు నెయ్యి కిలో 319.80కు సరఫరా చేయడం సాధ్యం కాదని, యూపీలోని భోలేబాబా డైరీ, దిండిగల్లోని ఏఆర్ డైరీ కూడా తిరుమలకు నాణ్యత లేని కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు ఛార్జ్షీట్లో తెలిపినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం టీటీడీ బోర్డు సిఫార్సుల మేరకు 2020 జనవరిలో ప్రొఫెషనల్ కమిటీ ఏర్పాటు చేసి టెండర్ నిబంధనలను సడలించారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం ఉండాలనే నిబంధన తొలగించారు. డైరీ నిర్వహణ అనుభవం 3 ఏళ్ల నుంచి ఏడాదికి కుదింపు, రోజుకు ఆవు పాల కొవ్వు సామర్థ్యం 12 టన్నుల నుంచి 8 టన్నులకు తగ్గింపు, వార్షిక టర్నోవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించడంతో సహకార డైరీలకు టెండర్లు దక్కకుండా పోయాయి. ప్రైవేటు డైరీలకు లాభం చేకూరింది. పాలు సేకరించని, కనీస అనుభవం లేని డైరీలు టెండర్లలో పాల్గొనడంతో నెయ్యి నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడింది. ఫిబ్రవరి 2020లో ఇచ్చిన ఈ సడలింపులపై 2023లో బోర్డు సమీక్షించి చిన్న డైరీల నెయ్యి వల్లే లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు పెరిగాయని గుర్తించింది. కల్తీ లేని నెయ్యి కోసం నిబంధనలను కఠినతరం చేయడంతో పరిస్థితి మెరుగుపడింది. భోలేబాబా సంస్థ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్ తో పాటు సారికా జైన్, పూనం జైన్ 2019 నుంచి 2024 మధ్యలో టీటీడీకి నెయ్యి సరఫరాలో క్రిమినల్ కుట్రకు పాల్పడినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొందరు టీటీడీ అధికారులు ఇతర డైరీ సంస్థలతో కలిసి కల్తీ నెయ్యి తయారీకి తెగబడింది. తమ సంస్థలైన హర్ష ట్రేడింగ్ కంపెనీ, హర్ష ఫ్రెష్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కోల్కతాకు చెందిన బూజే రిఫైనరీస్ లిమిటెడ్ మరికొన్ని సంస్థల నుంచి పామోలిన్ కొనుగోలు చేశారు. ఈ సంస్థ కీలక ఉద్యోగులు హరిమోహన్ రాణా, సంజయ్ చౌహాన్, ఆశిష్ రోహిల్లాలతో కలిసి పాలు లేదా వెన్న సేకరించకుండానే భోలేబాబా డైరీలో రిఫైన్డ్ ఫామ్ ఆయిల్, కర్నెల్ ఆయిల్, రిఫైన్డ్ ఓలిన్ ను అతి తక్కువ పరిణామంలో ఉన్న నెయ్యితో కలిపి ల్యాబ్ పరీక్షలను మేనేజ్ చేసేందుకు, సువాసన నిలిపేందుకు బీటా క్యారోటోన్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్, ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్, నెయ్యి ఫ్లేవర్ వంటి రసాయనాలు ఉపయోగించి నెయ్యి లాంటిది తయారు చేసినట్లు సిట్ పేర్కొంది. ఇదే విషయాన్ని 2025 మార్చిలో గుజరాత్లోని NDDB CAALF ఆనంద్ నివేదిక నెయ్యి ప్రమాణం చాలా తక్కువగా ఉన్నట్లు ధృవీకరించినట్లు తెలిపింది. భోలేబాబా డైరీలో 68 లక్షల కిలోలకు పైగా కెమికల్ నెయ్యి తయారు చేసినట్లు సిట్ ఆధారాలతో తేల్చింది. టీటీడీ నెయ్యి టెండర్లకు అర్హులు కాకపోయినా తప్పుడు పత్రాలు సమర్పించి పాల్గొంది. పామిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ చావ్డా, శ్రీ వైష్ణవి డైరీ, రాజేష్ మన్సుఖ్ లాల్ చావ్డా, మచిందా శాంతారాం, రాజు రాజశేఖరన్లు గ్రూపుగా ఏర్పడి కుట్ర చేసినట్లు పేర్కొంది.